మిరియాలతో ఈ పని చేస్తే ఎవరైనా మీ మాట వినాల్సిందే. వంటగదిలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. చాలా పరిగణించబడ్డాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు, దీనికి సంబంధించిన జ్యోతిష్య పరిష్కారాలు కూడా ప్రత్యేక ప్రయోజనాలను అందజేస్తాయి. నల్ల మిరియాలు పరిహారాలు శని బాధని కూడా తొలగిస్తాయి. అలాగే నల్ల మిరియాలతో ఏ పని చేస్తే మీ మాట వింటారు? ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. అందరికీ కూడా నమస్కారం. ఈ వీడియో చూస్తున్న వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎవరు చూడకుండా మిరియాలతో ఈ పని చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్నవి మీ సొంతం అవుతాయి. ఎటువంటి యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు లేకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. అది కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు. ఈ మిరియాల పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మిరియాలతోటి ఎంత ఆరోగ్యం ఉందో అంతే చెడు కూడా ఉంది. ముఖ్యంగా మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు చక్కగా ఫలిస్తాయని తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పడం జరిగింది. అయితే మీరు నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలి. తెల్ల మిరియాలు వాడకూడదు. నల్ల మిరియాలతో మాత్రమే చేయాలి. ఈ పరిహారం చేసేటప్పుడు ఆడవారైతే వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలి. మగవారైతే మద్యం, మాంసాహారం తినని రోజు చేయాలి. భార్యాభర్తలు అన్యోన్యం ఉండడం కోసం భార్యాభర్తలు కూడా ఈ పరిహారం చేయొచ్చు. అదేవిధంగా ప్రేమించుకునేవారు, ప్రియురాలు వీరు ఒకరినొకరు విడిచిపెట్టకుండా అనుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రుల మీద మీరు ఈ పరిహారం అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రయోగం చేయడం వలన వారు మీ వశం అవుతారు అనేటటువంటి ఆలోచనతో చేస్తారు. అదే విధంగా జరుగుతుంది కూడా. అలాగే ఈ పరిహారం తీసుకెళ్ళి కొంతమంది తల్లిదండ్రుల మీద చేస్తారు. అది తప్పు, మహాపాపం. కాబట్టి తల్లిదండ్రుల మీద ఈ పరిహారం చేయకండి. అదే విధంగా ఇది 2 సార్లు చేస్తే చాలు, ఫలితం చక్కగా మీ వశం అవుతుంది. అంతేకాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం అమావాస్య, పౌర్ణమి, ఆదివారం, అష్టమి నాడు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ పరిహారాలు చేసేటప్పుడు మనం రాత్రిపూట మాత్రమే ఈ ప్రయోగాలను చేయాలి. ఈ సమయంలో చేయడం వలన చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. ఇది యోగాకి సంబంధించినటువంటి ప్రక్రియ. ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనసు దీనిపై నిమగ్నం పెట్టి చేయాలి. చెడు ఆలోచనలు అస్సలు రానివ్వకూడదు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేయకండి. మీకు ఫలితం కూడా రాదు. దీన్ని పూర్తిగా నమ్మిన వారు మాత్రమే చేయాలి. మీరు కోరుకున్నటువంటిది తప్పక నెరవేరుతుంది. ఇది ఎందుకంటే నమ్మకంతో చేస్తాం కాబట్టి ఫలితం తప్పకుండా దొరుకుతుంది. అంతేకాకుండా ఫలితం తప్పకుండా కావాలి అంటే ఈ పరిహారం తప్పకుండా 2 సార్లు చేయాలి. చాలా వరకు మంచి ఫలితం వస్తుంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి, అంటే అవతల వ్యక్తి మగ అయినా లేదా ఆడ అయినా, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, చేసేటటువంటి జెండర్ ఎవరైనా, వాళ్ళ అపోనెంట్ జెండర్ ఎవరైతే ఉంటారో వారు ఎటువైపు ఉండాలన్నా మీతోని, అంటే మీరే ప్రపంచంగా మారి ఏ విధంగా మలుచుకోవాలి అనుకుంటున్నారో ఆ విధంగా అనుకుని మీరు 2 లేదా 3 మిరియాలు తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలి అనుకుంటే
అలాగే మీరు ఎలా చెప్పినట్టు వినాలి అనుకుంటే మీరు ఆ మిరియాలని చక్కగా చేతిలో పట్టుకొని ధ్యానం చేయండి. ఎలా అయితే వాళ్ళు మీతో ఉండాలి అని అనుకుంటున్నారో అలా ధ్యానం చేసిన తర్వాత ఆ మిరియాలని నానబెట్టి వాటిని సూదికి గుచ్చండి. ఆ తర్వాత వాటిని చక్కగా కాల్చేయండి. వాటిని నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత అవి కాలవు కదా అని మీరు అనుమానం వస్తుంది, కానీ అవి చక్కగా కాలిపోతాయి. ఒకవేళ నీళ్ళల్లో నానబెట్టడం అనుకుంటే వాటిని మీరు చక్కగా కాల్చి వేసుకోవచ్చు. ఎలా అంటే ఆ 3 మిరియాలని ఒక పేపర్ మీద వేసుకుని చక్కగా కాల్చి వేసుకోవచ్చు. ఆ అమ్మాయి మీ మాట వినాలి లేదా అబ్బాయి మా మాట వినాలి అని మీ మనసులో కోరిక కోరుకొని ఆ మిరియాలను పేపర్ని కాల్చండి. ఇంకా ఇలా కాల్చిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదా, ఆ బూడిదను తీసుకెళ్ళి మీరు చెట్టు మొదటిలో వేయకూడదు. ఏదైనా సింక్లో కానీ పారే నీళ్ళల్లో కానీ వేసి నీళ్లు పోయండి. నీరు తప్పకుండా పోయాలి. నీరు పోస్తే అది అక్కడ ఆగదు. కాబట్టి ఖచ్చితంగా బూడిదను జరుగుతుంది. మొదట ఆదివారం ఫలితం రాకపోతే మరలా రెండో ఆదివారం చేయండి. అలా చేస్తే మీకు తప్పకుండా ఫలితం దక్కుతుంది. మీరు అనుకున్నది జరుగుతుంది. ఒకవేళ భార్య భర్త మాట వినకపోయినా ఇలాంటి పరిహారాలు మంచి కోసం చేసుకుంటే మీకు ఏమీ కాదు, కానీ చెడు కోసం మాత్రం అస్సలు చేయకూడదు. అలాగే మిరియాలతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయం. పరిహార శాస్త్రంలోని శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం. ఎవరి ఇంటిలో అయితే మిరియాల దీపం ఉంటుందో వారి ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు, ఎలాంటి దిష్టి శని బాధలు ఉండవు, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది, అనేక మార్గంలో డబ్బు వస్తూ ఉంటుంది, వృధా ఖర్చులు తగ్గింపు చేసుకోవచ్చు. అంతటి శక్తి ఈ మిరియాల దీపంకి ఉంది. ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలి అంటే శనివారం రోజు సూర్యాస్తమయం సమయంలో ఒక మట్టి ప్రమిదను తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలో మరొక మట్టి ప్రమిదను తీసుకోండి. ఆవాలు నూనె పొయ్యండి. పోసిన తరువాత 8 ఒత్తులు వేసి వెలిగించండి. అందులో 9 నల్ల మిరియాలను వేయండి. అప్పుడు అది మిరియాల దీపం అవుతుంది. ఆవా నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపంలో 9 మిరియాలు వేస్తే అది మిరియాల దీపం అవుతుంది. ఇలా శనివారం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించిన తరువాత ఏం చేయాలి అంటే దీపం మీ చేతులతో పట్టుకోవాలి. మనసులో మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఈ దీపాన్ని పట్టుకొని తిరగాలి. తిరిగేటప్పుడు ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ గదులన్నీ తిరగాలి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా ఈ దీపం లాక్కుంటుంది. మీ ఇంటిపై ఎవరి ఏడుపులైనా ఉంటే ఆ దీపం తీసేస్తుంది. ధనపరంగా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ధన ఆదాయం పెరిగేలా ఈ దీపం చేస్తుంది. అలా మనసులో ఇష్టదేవతను స్మరించుకుంటూ దీపం పట్టుకొని తిరిగిన తర్వాత చివరగా ఇంట్లో మూలన ఈశాన్య దిశలో ఈ దీపం పెట్టండి. తర్వాత శనివారం దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆదివారం స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి 9 మిరియాలను తీసుకుని ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే చెట్టు మొదట్లో వేయండి, లేదా ఒక పళ్ళెంలో కర్పూరం వెలిగించి ఆ వెలిగే కర్పూరంలో వేసి కాల్చేయండి. ఇలా శక్తివంతమైన మిరియాల దీపం పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరుగు ఉండదు.
వేరే వారి ఏడుపులు, అలాగే తనకి ఉండే నెగటివ్ ఎనర్జీ, ఇంట్లో ఉండేది నెగటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి మిరియాల దీపం పరిహారం కూడా చేయండి.